కేవలం ఒక 50 ఇళ్ళున్న ప్రాంతంలో, ఒక 50 ఇళ్ళున్న గ్రామంలో సీఆర్‌పీఎఫ్ క్యాంప్ పెట్టిన సందర్భం గానీ, అటువంటి సన్నివేశం గానీ మీకేమైనా తెలుసా? ఈ దేశంలో ఎక్కడైనా సరే. అది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో అక్కడి నుంచి మారుమూల ప్రాంతమైన పువర్తి అనే గ్రామంలో ఈ సన్నివేశం ఉంది. అంటే అక్కడ ఒక సీఆర్‌పీఎఫ్ క్యాంప్ ఉంది. ఈ సీఆర్‌పీఎఫ్ క్యాంప్ అక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ఆ గ్రామం నుంచి హిడ్మా మావోయిస్ట్‌లోకెళ్ళాడు. మాడవి హిడ్మా అనే యువకుడు మావోయిస్టు పార్టీలోకి వెళ్ళాడు. అతనితో పాటు 90 మంది దాకా అదే ఊరి నుంచి చిన్న కుగ్రామం. అంటే ఏమంటాం తండా అంటాం, ఆదివాసీకి సంబంధించి గూడెం. సో, ఈ ఆదివాసీలు ఉన్న పువర్తి అనే గూడెం నుంచి 90 మంది మావోయిస్ట్‌లో చేరిపోవడం అన్నది ఒక సెన్సేషన్. సో, బహుశా హిడ్మా ప్రేరణగానే మిగతా వాళ్ళందరూ కూడా అందులో చేరిపోయి ఉండొచ్చు. ఆ పార్టీలో చేరిపోయి ఉండొచ్చు. ఇక అక్కడ పోలీసులు సీఆర్‌పీఎఫ్ క్యాంపు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ సీఆర్‌పీఎఫ్ క్యాంపు ఎందుకు ఏర్పాటు చేశారో మనకెవరికీ తెలియదు. పోయిన వాళ్ళు ఎట్లాగో మావోయిస్టు పార్టీలో చేరారు. ఇక ఆ గ్రామం దగ్గర మావోయిస్టు పార్టీ, ఆ గూడెం దగ్గర సీఆర్‌పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేయడంలో మరి ఆంతర్యం ఏంటో మనకు తెలియదు. అట్లాగే గత సంవత్సరం అంటే 2024 లోక్సభ ఎలక్షన్స్‌లో ఈ పోలింగ్ బూత్‌లో అంటే ఈ పువర్తి పోలింగ్ సెంటర్ ఉంది అక్కడ. సెంటర్ ఏర్పాటు చేశారు. సో, మావోయిస్ట్ పార్టీ యాజ్ యూజువల్‌గా ఎన్నికల బహిష్కరణ కార్యక్రమానికి పిలుపునిస్తూ వస్తోంది చాలా కాలంగా. సో, 2024 లోక్సభ ఎన్నికల్ని కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఇప్పుడు పువర్తి పోలింగ్ బూత్ పరిధిలో, ఆ పోలింగ్ సెంటర్ పరిధిలో 547 ఓట్లున్నాయి. 547 ఓట్స్ ఉన్నాయి. కానీ పోలైన ఓట్లు ఎన్ని అంటే 31 ఓట్లు పోలయ్యాయి. ఇదొక రికార్డు. 31 ఓట్లు. ఏది 547 ఓట్లకు. అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, ఈ పువర్తి గూడెం నుంచి ఒక్క ఓటు కూడా పోల్ కాలేదు. ఒక్క ఓటు కూడా ఎవరు ఒక్కరు కూడా ఓటర్ ఎవరు కూడా అందులో పోలింగ్లో పాల్గొనలేదు. ఇదొక రికార్డు. సో, ఇక హిడ్మా గురించి రకరకాల కథనాలు ఇవన్నీ వస్తున్నాయి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మావోయిస్టు పార్టీకి సంబంధించి అనేక ఉన్నాయి. ప్లాటూన్స్, బెటాలియన్స్, లేకపోతే ఇంకా కంపెనీస్, ఇవి చాలా ఉన్నాయని అనడం కూడా ఉండేవి అనడం బెటర్ ఏమో. ఎందుకంటే ఇప్పుడు వాటి ఆనవాళ్ళు దాదాపుగా తుడిచిపెట్టుకుపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఆపరేషన్ కగార్లో భాగంగా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది పారామిలిటరీ బలగాలను రప్పించారు. ఈ వేలాది మంది భద్రతా బలగాలు, సాయుధ భద్రతా బలగాల అణిచివేత కార్యక్రమాల్లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఈ కంపెనీలు, ప్లాటూన్లు, బెటాలియన్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ తుది దశకు చేరుకున్నట్టుగానే మనం భావించాలి. అంటే నిర్మూలనకు సంబంధించిన చివరి అంకంలో ఉన్నట్టుగా కూడా మనం భావించవచ్చు. అండ్ కేవలం 5వ తరగతి చదివినట్టుగా చెబుతున్న మాడవి హిడ్మా ఆశ్చర్యం ఏంటంటే, ఒక ఆదివాసీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. ఇదొక రికార్డ్ మళ్ళీ. ఇతను 5వ తరగతి చదవడమే కాకుండా మావోయిస్టు పార్టీతో కలిసి పనిచేసిన ఒక లెక్చరర్ ద్వారా ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నట్లు తెలుస్తోంది. అండ్ అరౌండ్ 2000 ఆ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆయుధాల తయారీ అనేది మావోయిస్టు పార్టీ స్వయంగా చేపట్టింది. అంటే వెపన్స్ ఇప్పుడు పోలీసులపై దాడులు చేసి, పోలీసుల స్థావరాలపైన, పోలీసు క్యాంపులపైన, లేకుంటే పోలీసు వాహనాలపైన దాడులు చేసి దొరికిన పోలీసులను హతమార్చి వాళ్ళ దగ్గరున్న తుపాకులను ఎత్తుకురావడం, ఇదంతా ఒక ఎత్తు. కానీ స్వయంగా మావోయిస్టు పార్టీయే ఆయుధాలను తయారు చేసుకునే
కర్మాగారాలను నెలకొల్పింది. ఈ మధ్యనే అబూజ్మడ్ ప్రాంతంలో 1-2 ఇటువంటి ఫ్యాక్టరీస్ని పోలీసులు కనుగొన్నారు. అట్లాగే కర్రెగుట్టల దగ్గర కూడా ఏవైతే మనం ఏమంటాం బంకర్స్ ఇటువంటి వాటిని కూడా పోలీసులు తెలుసుకున్నారు. సో ఇతను వెపన్స్ తయారు చేసే యూనిట్లో చేరడమే కాకుండా వెపన్స్ తయారు చేయడం, వాటిని వాడడం అండ్ ఆ ఆయుధాలకు ఏమైనా రిపేర్లు వస్తే అతనే చేస్తుండేవాడని కూడా మాజీ మావోయిస్టులు కొంతమంది చెప్తున్నారు. అంటే చదివింది 5వ తరగతి కావచ్చు, కానీ అతను చాలా షార్ప్గా ఉండేవాడని చెప్తున్నారు. అంటే ఎవరు ఏం చెప్పినా దాన్ని శ్రద్ధగా విని రాసుకునే అలవాటు ఉందని, అతను ఇంగ్లీష్ కూడా కొంత నేర్చుకున్నాడని చెప్తున్నారు. అండ్ అతనికి అంటే నిన్న మొన్న అంటే నవంబర్ 18న చనిపోయే వరకు కూడా ఒక చిన్న గాయం కూడా కాలేదని చెప్తున్నారు. చిన్న గాయం కూడా అంటే దాదాపు 26 ఇన్సిడెంట్స్లో అతను పాల్గొన్నట్టుగా పోలీసు రికార్డ్స్లో ఉంది. 26 ఇన్సిడెంట్స్ అంటే 26 కూడా పోలీసులు భద్రతా దళాలపైన జరిపిన మావోయిస్టు పార్టీ దాడులు. ఆ దాడుల్లో వందలాది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, పోలీసులు చనిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఆ దాడులన్నింటిలో కూడా హిడ్మా పాల్గొన్నాడు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పాల్గొన్నాడు. చాలా చోట్ల అతను చుట్లు తప్పించుకున్నట్టుగా కూడా రికార్డ్స్ ఉన్నాయి. కానీ అతనికి ఒక్క గాయం కూడా తగలేదని చెప్తున్నారు. అట్లాగే ఆదివాసీ కావడం వల్ల హిడ్మాకున్న అడ్వాంటేజ్ అంటే ఆదివాసీ కనుక బస్తర్ ఏరియాలో అండ్ ఆ పరిధిలో సౌత్ బస్తర్లో, ముఖ్యంగా దక్షిణ బస్తర్లో చాలా త్వరగా ఈ లోకల్స్తో కలిసిపోయేవాడు. స్థానికులతో కలిసిపోవడం అనేది చాలా ఈజీ అయిపోయింది మావోయిస్ట్ పార్టీకి. అంటే భాష అదే భాష కావడం, అందువల్ల వాళ్ళు త్వరగా అతని పట్ల అతను ఆకర్షించడం, అతని గెరిలా తత్వం కానీ, పోరాట పటిమ కానీ అండ్ ఇదంతా ఉండేది. అండ్ ఇంతకంటే కూడా ఇంకొక సంచలన విషయం ఏంటంటే అతనికి అనేక దంతెవాడ, సుక్మా, లేకపోతే గరియాబంద్, లేకపోతే ఇంకో చోట అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఛత్తీస్గఢ్లో ఎక్కడైనా సరే హిడ్మా అనే పేరు వింటేనే యూత్లో ఒక క్రేజ్. సరే హిడ్మా దుర్మార్గుడా, రాక్షసుడా, ఎంతమంది ప్రాణాలు తీసుకున్నాడు, ఏం చేశాడు, ఏమిటనేది అదంతా ఒక చర్చ. కానీ హిడ్మా అనే ఒక ఆదివాసి మొత్తం యూత్లో ఒక క్రేజ్ ఉన్నట్టుగా పోలీసులే చెప్తున్నారు. దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు హిడ్మా అనే వ్యక్తి ఏ రకంగా అంత క్రేజ్ సంపాదించుకున్నాడని. అండ్ మోరోవర్ చాలా ప్రాంతాల్లో ఆదివాసులకు అతన్ని దేవుడుగా కూడా కొలిచేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికి స్టిల్ అతని అంత్యక్రియల వ్యవహారం, అంత్యక్రియలకు సంబంధించిన అవన్నీ కూడా దృశ్యాలన్నీ కూడా చాలామంది చాలా ఛానల్స్ చూపించాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా చూపించాయి. అయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఏవైతే సాయుధ బలగాలు ఉంటాయో పార్టీకి సంబంధించినవి, అందులో మోస్ట్ స్ట్రైకింగ్ యూనిట్గా నంబర్ 1 బెటాలియన్ అనేది చెప్తుంటారు. నంబర్ 1 బెటాలియన్ కమాండర్ అంటే హిడ్మా. సో హిడ్మా అనేది ఇప్పుడు ఇక ఏమంటాం మనం, వాళ్లకు బహుశా ఆదివాసులకు ఒక జ్ఞాపకమే. ఎందుకంటే హిడ్మా బతికి లేడు. హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు. కానీ అతన్ని అరెస్టు చేసి చంపారా, లేకుంటే అతను ఎన్కౌంటర్లో చిక్కాడా, ఏం జరిగింది ఏమిటనేది మాత్రం మనకెవరికి తెలియదు. సో అంటే నేను ఈ సిఆర్పిఎఫ్ క్యాంప్ గురించి అండ్ ఈ భద్రతా బలగాల గురించి ఎందుకు చెప్పానంటే, ఛత్తీస్గఢ్ అయినా మరొక రాష్ట్రమైనా కేవలం ఒక 50 ఇళ్ళు ఉన్న గూడెం దగ్గర అంత బందోబస్తు అవసరం లేదు. అంత బందోబస్తు పెట్టారంటేనే హిడ్మా విషయంలో భద్రతా బలగాలకు, కేంద్ర బలగాలకు హిడ్మా అంటే ఎంత భయమో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.